class, my name is G. Satyanarayana. So today topic is numberability. So numberability is the one of the important topic in any competitive exam. ఓకే లైక్ దట్ ఎన్ఎంఎంఎస్ అవ్వచ్చు, లేకపోతే ఆర్ఆర్బి అవ్వచ్చు, ఎస్ఎస్సి అవ్వచ్చు, ఓకే బ్యాంక్స్ అవ్వచ్చు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే నెంబరబిలిటీ. సో మనకి ఈ నెంబరబిలిటీలో మనకి ఎస్పెషల్లీ మనం నేర్చుకోవలసిన మనం బాడ్మాస్ రూల్ అన్న బాడ్మాస్ రూల్. ఓకే ఈ బాడ్మాస్ రూల్ రావాలన్నా. బాడ్మాస్ రూల్ అంటే ఫస్ట్ బి మీన్స్ బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్లో కూడా మనకిందులో 3 టైప్స్ ఉంటాయమ్మా. స్మాల్ బ్రాకెట్స్ అంటాం, ఫ్లవర్ బ్రాకెట్స్ అంటాం, క్లోజ్డ్ బ్రాకెట్స్ అంటాం. ఓకే నెక్స్ట్ వీటిని బ్రాకెట్స్ అంటాం. సో బ్రాకెట్స్ ఉన్న వాటిని మనం ఫస్ట్ మనం చెయ్యాలమ్మా. సెకండ్ వన్ ఓ మీన్స్ ఆఫ్. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, ఇంటూ చేస్తాం. అంటే సెకండ్ ఏంటి, మనం ఫస్ట్ ప్రయారిటీ మనం ఇక్కడేమో బ్రాకెట్స్ మీద దానికి ఇస్తాం, సెకండ్ ప్రయారిటీ ఆఫ్కి ఇస్తాం. నెక్స్ట్ డివిజన్, నెక్స్ట్ ప్రయారిటీ ఏమవ్వాలి డివిజన్. నెక్స్ట్ వన్ ఏం చేయాలి మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్. నెక్స్ట్ వన్ ఏం చేయాలి ఎడిషన్. ఎడిషన్ ప్లస్ నెక్స్ట్ వన్ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ మైనస్. ఓకే సో మనం ఏం చేస్తామంటే వాడు ఇచ్చిన ప్రాబ్లం మనం ఏం చేస్తామంటే ఈ రూల్లో మనం ఫాలో అవ్వాలి. సో ఈ విధంగా ఒక రూల్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎనదర్ వన్ ఏముంటుంది అంటే బి బాడ్మస్ అంటాం. బి బాడ్మస్. బి బాడ్మస్ అంటాం. ఓకే దీన్ని ఫస్ట్ బార్ ఉంటే చెయ్యాలి మనం. బార్. ఓకే బార్ అంటే ప్రాబ్లంకి పైన మనకు ఉంటుందని బార్ అనే సింబల్ ఉంటుంది. ఓకేనా రిమైనింగ్ ఉన్నవన్నీ కూడా సేమ్ ఇదే. ఓకేనా బాడ్మస్ రూల్ అంటే మనం ఏం చేస్తాము ప్రాబ్లంలో ఎక్కడైనా మనకి బార్ ఉందంటే ఫస్ట్ ప్రయారిటీ మనం బార్కి ఇస్తాం. ఓకే ఆ నెక్స్ట్ వన్ దేనికి ఇవ్వాలి మనం బ్రాకెట్స్కి ఇవ్వాలి. ఆ నెక్స్ట్ వన్ ఏం చేయాలి ఆఫ్. ఆఫ్ ఎక్కడైతే ఉంటుందో ఆఫ్. నెక్స్ట్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఓకే సో మనం చూడండి బి అన్నాం కదా, బి బాడ్మస్ అన్నాం కదా, దీన్ని ఇంకేమనొచ్చు మనం వి బాడ్మస్ అని కూడా అనొచ్చు. బి బాడ్మస్ ఆర్ వి బాడ్మస్. సో వి బాడ్మస్ అంటే వెనిక్యులం. వెనిక్యులం. ఓకే సో వెనిక్యులం మీన్స్ ఇది కూడా మనకి ఏంటంటే బారే. వెనిక్యులం అన్నా కూడా ఏంటి మనకి బార్. ఓకే సో మనం ఈ నెంబరబిలిటీలో చూడండి సాల్వింగ్ ఏ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అంటే మనకి ఈ మ్యాథమెటికల్ సైన్స్ ఉంటాయి కదా. ఓకే ఆ సైన్స్ మనకి ఇచ్చేటప్పుడు అంటే 2 ఆర్ మోర్ దెన్ 2 సైడ్స్ ఉంటే 2 ఆర్ మోర్ దెన్ 2 సైడ్స్ ఉంటే కంపల్సరీగా మనం ఏం చేస్తామంటే ఈ రూల్ మనం ఫాలో అవ్వాలి. ఓకేనా ఒకటి ఏంటి బి బాడ్మస్ రూలు, నెక్స్ట్ వన్ ఏమో బాడ్మస్ రూల్ మనం ఫాలో అవ్వాల్సిందే. ఓకే అంటే ఈ రూల్ ప్రకారం చేస్తే మనకి అప్పుడేమో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే లేకపోతే ఏమొస్తుంది అక్కడేమో మిస్టేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సో నౌ వి డిస్కస్ ద సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ బి బాడ్మస్ ఆర్ వి బాడ్మస్ ఆర్ బాడ్మస్ రూల్. ఓకే okay some problems are there. So now first one 15 plus 4 into 8 minus 7 divided by 7 అన్న. అంటే మనకి ఇందులో సైన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి 1 2 3 4 సైన్స్ ఉన్నాయి. సో 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే బాడ్మస్ రూల్ అప్లై చేద్దాం. బాడ్మస్ రూల్. సో బాడ్మస్ రూల్ అంటే ఏం చెప్పాం మనం ఫస్ట్ వన్ మనం ఏం చేయాలంటే లేకపోతే బి బాడ్మస్ అంటాం. ఫస్ట్ వన్ ఏంటి బార్. బార్ ఇందులో ఉందా లేదు. నెక్స్ట్ వన్ బ్రాకెట్స్ ఉన్నాయా లేదు. నెక్స్ట్ వన్ ఆఫ్ ఉందా లేదు. డివిజన్ ఉంది చూడండి. డివిజన్ ఉంది చూడండి. అంటే మనం ఈ ఆర్డర్ ప్రకారం మాత్రమే రావాలి. గివెన్ ప్రాబ్లంలో ఈ ఆర్డర్ ప్రకారం మాత్రం మనం ఇందులో చేయవలసి ఉంటుంది అన్నమాట. సో ఆఫ్ లేదు. నెక్స్ట్ డివిజన్ ఉందమ్మా.
సో డివిజన్ ఉంది కాబట్టి 15 ప్లస్ 4 ఇంటూ 8 మైనస్ 7 డివైడెడ్ బై 7 అంటే 1. ఓకే, చూడండి మనం ఫస్ట్ ఏం చేయాలి, మనం అంటే ఇందులో మనకి స్టార్ట్ అయింది ఏంటి, డివిజన్ స్టార్ట్ అయింది. సో 7 డివైడెడ్ బై 7 అంటే 1. ఓకే, డివిజన్ అయిపోయింది. మల్టిప్లికేషన్ 15 ప్లస్ 4 8s 32 మైనస్ 1 చేయాలి. ఓకే, -1 అంటే మల్టిప్లికేషన్ మాత్రమే చేయాలి. ఓకే, సో 4 8s 32 కాబట్టి 32 వేస్తాం, -1కి -1. నెక్స్ట్ ఏముంది మనకి ఎడిషన్ ఉందాం. సో ఎడిషన్ కాబట్టి ఈ రెండు యాడ్ చేయాలి. 15 ప్లస్ 32 అంటే 47 -1. ఫైనల్గా 47 - 1 అంటే 46. 46 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, అనదర్ వన్ చూడండి. 4 ప్లస్ 8 డివైడెడ్ బై 2 మైనస్ 5 ఉందమ్మా. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, బార్ లేదు, బ్రాకెట్ లేదు, ఆఫ్ లేదు, డివిజన్ ఉంది కాబట్టి 4 ప్లస్ 8 డివైడెడ్ బై 2 అంటే 8/2. 2 1s 2 4s 4 వేస్తాం, -5. నెక్స్ట్ వన్ ఏం చేయాలి, డివిజన్ అయిపోయింది కదా, మల్టిప్లికేషన్ మనకి ఇందులో లేదు. సో నెక్స్ట్ ఎడిషన్. 4 ప్లస్ 4 అంటే 8. 8 - 5. సో 8 - 5 అంటే 3. ఓకే, సో ఆన్సర్ ఈస్ 3. థర్డ్ ప్రాబ్లం చూడండి. ఇప్పుడు ఇందులో మనకి చూడండి బ్రాకెట్స్ ఉన్నాయి, మైనస్ ఉంది, ప్లస్ ఉంది. ఓకేనా, కాబట్టి మనం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, మనం బి మీన్స్ ఏమన్నా బార్ అనేది మనకి ఇందులో లేదు కాబట్టి అది మనం విడిచిపెట్టేస్తాం. నెక్స్ట్ వన్ ఏమన్నా చూడండి బ్రాకెట్స్ ఉన్నాయి. అయితే ఇందులో మనకి చూడండి 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు కూడా ఏం చేస్తామంటే బ్రాకెట్స్ అనేవి 2 కానీ ఎక్కువ ఉంటే ఏం చేస్తామంటే ఇన్నర్ నుండి అవుటర్కి వస్తాం. ఓకే, ఇన్నర్ టు అవుటర్కి వస్తాం. దాన్ని స్మాల్ బ్రాకెట్ నుంచి వస్తాం. అంటే స్మాల్ బ్రాకెట్, నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్, నెక్స్ట్ బిగ్ బ్రాకెట్ అనేస్తాం. సో అప్పుడు ఏం చేస్తాం చూడండి, మనం ఇన్నర్ నుండి అవుటర్కి రావాలి. అంటే ఫస్ట్ ఇది ఇన్నర్లో ఉంది, నెక్స్ట్ వన్ ఇది, ఆ నెక్స్ట్ వన్ ఈ బ్రాకెట్లో ఉంది. సో 140 మైనస్ 95 ప్లస్ 50 మైనస్ చూడండి ఈ బ్రాకెట్లో ఉంది మనం చేయాలి. స్మాల్ బ్రాకెట్ అన్నాం కదా, 12 - 2 అంటే 10. ఓకే, సో ఇందులో మనకి స్మాల్ బ్రాకెట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏం చేయాలి, మళ్ళీ మనం ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఒమిట్ చేయాలి. సో 140 మైనస్ 95 ప్లస్ 15 - 10 అంటే 5. ఓకే, నెక్స్ట్ వన్ ఏం చేస్తాం చూడండి బిగ్ బ్రాకెట్ ఆర్ క్లోజ్డ్ బ్రాకెట్. సో 140 మైనస్ 95 ప్లస్ 5 అంటే 100. సో ఇంకేం లేదు మనకి 140 మైనస్ 100 అంటే 40 ఆన్సర్. ఓకే, ఈ విధంగా చూడండి మనకి బ్రాకెట్స్ మనకు ఉన్నాయంటే ఏం చేస్తామంటే మనం బ్రాకెట్స్లో కూడా మళ్ళీ మనకు అందులో 3 కానీ ఆ విధంగా ఉన్నాయనుకో, అంటే 3 బ్రాకెట్స్ ఉన్నాయనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం ఇన్నర్ బ్రాకెట్ నుంచి వస్తాం. ఇన్నర్ బ్రాకెట్ నుంచి అవుటర్ బ్రాకెట్కి అలా వెళ్తూ ఉంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. 20% ఆఫ్. చూడండి మనం ఆఫ్ అంటే ఏం చెప్పాం, మనం ఆఫ్ మీన్స్ ఆఫ్ అంటే ఇంటూ అని చెప్పాం. సో పర్సంటేజ్ అంటే per 100 అంటే 20% అంటే ఏం రాయొచ్చు 20/100. ఆఫ్ అంటే ఏం చెప్పాం ఇంటూ 120 ప్లస్ నెక్స్ట్ 35% అంటే 35/100 ఇంటూ ఆఫ్. చూడండి ఆఫ్ అంటే ఏంటి ఇంటూ 200. ఈ డినామినేటర్లో ఉన్న 0కి ఈ 0కి ఈ 0కి ఈ 0కి క్యాన్సిల్ అయితే 2 × 12 అంటే 24 ప్లస్ 100 1s 100 2s 35 2s 70. సో 24 ప్లస్ 70 అంటే 94. ఓకే, ఈ విధంగా చేస్తాం. Another one. 24 plus 13 minus 5 into 1/2 of 10 minus 45 divided by 17 minus 2 brackets close. సో మనకి ఇందులో చూడండి ఏమేమి ఉంది, మనకి
బ్రాకెట్స్ ఉంది, నెక్స్ట్ హాఫ్ ఉంది, ఇంటూ ఉంది, డివైడెడ్ బై ఉంది, ఇంటూ ఉంది, ప్లస్ మైనస్. ఓకే, సో ఈ ఆపరేషన్స్ అన్నీ ఉన్నాయమ్మా. సో నౌ వి స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలని చెప్పాము మనం, ఫస్ట్ మనం బ్రాకెట్స్ లోపల ఉన్నది మనం చేయాలమ్మా. చూడండి, బ్రాకెట్ లోపల అంటే చూడండి ఈ 2 బ్రాకెట్స్ ఇచ్చారు మనకి. సో ఈ 2 బ్రాకెట్స్లో మళ్ళీ ఇన్నర్లో ఇంకో బ్రాకెట్ ఏముంది, ఇది ఉంది కదా 17 - 2 ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే 17 - 2 చేస్తాం. సో 24 + 13 - 5 × 1/2 of 10 - 45 డివైడెడ్ బై 17 - 2 చేస్తామమ్మా. 17 ఎందుకు వలన చూడండి, మనం బ్రాకెట్స్ ఉంటే ఇన్నర్ టు అవుటర్కి రావాలి. సో 17 - 2 అంటే 50. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్ చూడండి, మరొక బ్రాకెట్ ఉందమ్మా. మరొక బ్రాకెట్ ఉంది కాబట్టి 24 + 13 - 5 × 1/2 of 10 - 45 డివైడెడ్ బై 15. 45 డివైడెడ్ బై 15 అంటే 15 1s 15 3s. సో దీని ప్లేస్లో ఏం రాయొచ్చు, 3 రాయొచ్చు. నెక్స్ట్ అంటే బ్రాకెట్స్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏం చేయాలి, మనం ఆఫ్ చేయాలి. 24 + 13 - 5 × 1/2 ఆఫ్ చేయాలి కాబట్టి ఇంటూ 10 - 3. చూడండి, ఫస్ట్ మనం దీన్నే చేయాలి, ఎందుకు ఆఫ్ ఉంది కాబట్టి. 2 1s 2 5s ఆఫ్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ వన్ ఏంటి చూడండి, ఆఫ్ అయిపోయింది, డివిజన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంటూ ఉంది. 24 + 13 - చూడండి 5 × 5 5 5s 25 - 3. ఓకే, చూడండి ఇంటూ అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ చేస్తాం. 24 + 13 24 + 13 అంటే 37 -25 - 3 అంటే -28. సో 37 - 28 అంటే ఏమొస్తుంది మనకి 9 అమ్మ. సో 9 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం చేస్తాం. నెక్స్ట్ అనదర్ వన్ చూడండి, ఇందులో మనకి చూడండి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడమ్మా. సో మనకి చూడండి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉందనుకోండి, దిస్ ఈజ్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ చేంజింగ్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా చేంజ్ చేస్తాం. సో ఏం చేస్తాం మనం, ఫస్ట్ 16 × 3 చేస్తాం. 16 × 3 చేస్తాం, ప్లస్ న్యూమరేటర్లో ఉన్నది యాడ్ చేస్తాం, బై డినామినేటర్లో ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ వేస్తాం. 16 3 is 48, 48 + 2 అంటే 50. 50/3% వస్తుందమ్మా. ఏమొస్తుంది మనకి, 50/3% ఆఫ్ 216. సో నేను దీన్ని ఏం చేస్తాను చూడండి, 50/3% అంటే ఏం చెప్పాం మనం, ఇంటూ 1/100 కాబట్టి 100. హాఫ్ అంటే ఏం చెప్పాం, ఇంటూ చెప్పాం కాబట్టి 216. ఓకే, చూడండి 50 1s 52s. ఓకే, 3 టేబుల్లో చూడండి 3 1s 3 7s 21, 3 2s 2 1s 236. సో ఆన్సర్ ఏమొస్తుంది మనకి, 36 వస్తుందండి ఆన్సర్. అనదర్ ప్రాబ్లం చూడండి, అనదర్ ప్రాబ్లంలో చూడండి మనకి ఏమని, మనకి బ్రాకెట్స్ మనకి ఇందులో 3 బ్రాకెట్స్ ఉన్నాయి. ఓకేనా, బిగ్ బ్రాకెట్ ఉంది, ఫ్లవర్ బ్రాకెట్ ఉంది, స్మాల్ బ్రాకెట్ ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఈ బ్రాకెట్స్లో మనం స్మాల్ బ్రాకెట్ నుంచి వస్తాము. అయితే మనకి ఇందులో చూడండి స్మాల్ బ్రాకెట్లో కూడా మరలా మనకి కొన్ని ఉన్నాయి మరి చూడండి, మరొక 3 సైన్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేస్తాము, ఈ స్మాల్ బ్రాకెట్లో చేస్తూ ఈ లోపల మళ్ళీ మనం బార్డర్స్ రూల్ మళ్ళీ మనం అప్లై చేయాలి. ఎందువల్లంటే ఈ రూల్ మనం డీవియేట్ అవ్వకూడదు కాబట్టి. సో 50 - 5 ప్లస్ బ్రాకెట్ స్టార్ట్ 49 చూడండి, అంటే ఇప్పుడు ఇందులో కూడా మనకు ఉన్నది కాబట్టి మళ్ళీ బ్రాకెటే పెట్టండి. 15 చూడండి, ఫస్ట్ ఏం చేస్తాం, డివిజన్ కదా చేస్తాం. డివిజన్ అంటే చూడండి మన మీద 2 కండిషన్స్ ఒకేసారి మనం అప్లై చేస్తాం. ఒకటి ఏం చేస్తాం, మనం బ్రాకెట్లో వేస్తాం, బ్రాకెట్లో ఉండేది మనం చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటి, ఈ బ్రాకెట్లో మనకి ఇక్కడ 3 సైన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం ఆ బ్రాకెట్ లోపల ఉండేదానికి మళ్ళీ బార్డర్స్ రూల్ అప్లై చేస్తాము.
సో ఇప్పుడు ఏమవుతుంది మనకి బ్రాకెట్ స్టార్ట్ చేస్తూ 15 మైనస్ 4 డివైడెడ్ బై 2 అమ్మ. 4 డివైడెడ్ బై 2 అంటే 2 అవుతుంది. ఇంటూ 3 చేస్తాం. ఓకే, ఈ విధంగా చేస్తాం. చూడండి మనం ఇందులో 2 కండిషన్స్ మనం ఇందులో అప్లై చేస్తాం. ఒకటి ఏం చేస్తాం మనం బ్రాకెట్లు. చూడండి ఫస్ట్ మనం బ్రాకెట్లో ఉన్నదాన్ని మనం అక్కడేమో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం మనం బ్రాకెట్లో మనకి మోర్ దాన్ 2 సైన్స్ ఉన్నాయి కాబట్టి బ్రాకెట్లో ఉన్నదానికి మళ్ళీ ఏం చేస్తాం మనం అందులో బాట్మస్లో అప్లై చేస్తే ఫస్ట్ ఏం చేస్తాం మనం చూడండి బ్రాకెట్లో ఉన్నదాన్ని చేస్తాము. నెక్స్ట్ డివిజన్ చేస్తాము. చూడండి బాట్మస్ రూల్లో మళ్ళీ ఈ డివిజన్ చేసాం. సో డివిజన్ చేస్తే 50 మైనస్ 5 ప్లస్ 49 మైనస్ 15 మైనస్ 4 డివైడెడ్ బై 2 అంటే 2 ఇంటూ 3. ఓకే, మళ్ళా 50 మైనస్ 5 ప్లస్ 49 మైనస్ మళ్ళీ చూడండి మళ్ళీ మనకి మరొక 2 సైడ్స్ ఉన్నాయి కాబట్టి డివిజన్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి మల్టిప్లికేషన్ చేయాలి. 15 మైనస్ 2 3 6 చేస్తాం. ఓకే చూడండి మనకి ఇంకా బ్రాకెట్ మనకి పోలే. మళ్ళా 50 మైనస్ 5 ప్లస్ బ్రాకెట్ స్టార్ట్ 49 మైనస్ ఇప్పుడు ఏం చేస్తాం చూడండి స్మాల్ బ్రాకెట్ ఇప్పుడు ఏం చెప్తే మనకు క్లోజ్ అయిపోతుంది. 15 మైనస్ 6 అంటే 9 అవుతుంది. అగైన్ 50 మైనస్ 5 ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉండి చేస్తే 49 మైనస్ 9 అంటే 40 అవుతుంది. నెక్స్ట్ 50 మైనస్ 5 ప్లస్ 40 మళ్ళీ ఇప్పుడు ఈ బ్రాకెట్లో చేస్తే 45. సో ఆన్సర్ ఏమొస్తుంది మనకి 50 మైనస్ 45 అంటే 5 అవుతుంది. ఈ విధంగా చేస్తాం. ఓకే, అనదర్ వన్ చూడండి. ఇందులో కూడా మనకు చూడండి బ్రాకెట్స్ ఉంది, ఆఫ్ ఉంది, డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఓకే, ఆల్ సైడ్స్ కూడా మనకి ఇందులో ఉన్నాయి. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఏం చేయాలి మనం బ్రాకెట్లో ఉన్నది కదా యాక్చువల్గా మనం ఏం చేయాలి బార్ చేయాలి. బార్ అనేది ఇందులో మనకు లేదు కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం బ్రాకెట్లో ఉన్నది చేస్తాం. అంటే 4 ఇంటూ 8 ఈజ్ డివైడెడ్ బై 2 ఆఫ్ 2 ప్లస్ బ్రాకెట్లో ఉన్నది చేస్తే 15 మైనస్ 3 అమ్మ. 15 మైనస్ 3 అంటే 12. నెక్స్ట్ 4 ఇంటూ 8 డివైడెడ్ బై 2 చూడండి బ్రాకెట్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం మనం చూడండి ఆఫ్ చేయాలి. ఆఫ్ అంటే ఇంటూ కదా 2 ఆఫ్ 2 అంటే 2 ఇంటూ 2 ప్లస్ 12. సో 4 ఇంటూ 8 ఈజ్ డివైడెడ్ బై చూడండి 2 ఆఫ్ 2 2 2 4 ప్లస్ 12. సో 4 ఇంటూ మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి మనం డివిజన్ చేయాలి. చూడండి ఆఫ్ అయిపోయింది కదా ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి డివిజన్ చేస్తే 8 డివైడెడ్ బై 4 అంటే 2 అవుతుందమ్మా ప్లస్ 12. ఓకే, ఆ నెక్స్ట్ ఏం చేస్తాం మళ్ళీ మనం మల్టిప్లికేషన్ చేయాలి. సో 4 2s 8 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం చేస్తామమ్మా. అనదర్ వన్ చూద్దాం. అనదర్ వన్లో 16 మైనస్ 34 మైనస్ బ్రాకెట్ స్టార్ట్ 5 మైనస్ 2 బ్రాకెట్ ఇంటూ 2 మైనస్ 1 బ్రాకెట్ క్లోజ్. ఓకే, సో మనం ఏం చేయాలి మనం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఉంది కదమ్మా ఫ్లవర్ బ్రాకెట్ లోపల ఉన్న బ్రాకెట్స్ ముందు మనం చేద్దాం. ఫస్ట్ ఏమో స్మాల్ బ్రాకెట్స్, నెక్స్ట్ ఏమో ఫ్లవర్ బ్రాకెట్, నెక్స్ట్ ఏమో బిగ్ బ్రాకెట్. సో దీన్ని ఏం చేస్తామంటే 60 మైనస్ 34 మైనస్ చూడండి ఇప్పుడు ఈ లోపల ఉన్న బ్రాకెట్స్ కదా 5 మైనస్ 2 అంటే 3 ఇంటూ 2 మైనస్ 1 ఈ విధంగా వేస్తాం. వేసాక 16 మైనస్ 34 మైనస్ 3 1s 3 వేస్తాం. సో 16 మైనస్ 34 ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్న చేస్తే 34 మైనస్ 3 అంటే 31. సో మనకి చూడండి 16లో 31 తీయలేం కాబట్టి 31 నుంచి 16 తీస్తే ఏమొస్తుంది మనకి 15 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఈ 2 నెంబర్లో బిగ్ నెంబర్ 31 కాబట్టి 31 ముందు ఇక్కడ వేసిన మనకి మైనస్ ఉంది కాబట్టి వచ్చిన ఆన్సర్కి మైనస్ అవుతుంది. ఓకే, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ వన్ చూడండి ఇప్పుడు ఇక్కడికి వస్తే చూడండి మనకి ఇందులో బార్ ఉంది. చూడండి ఫస్ట్ మనం ఏంటి బి బాడ్ మాస్ అన్నాం కదా బి బాడ్ మాస్లో ఫస్ట్ ఏంటి బార్ అమ్మ.
బార్ ఇక్కడ ఉంది కదా, కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ బార్కి ఇస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, బ్రాకెట్స్ ఇస్తాం. ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ ఏం చేస్తాం, బార్. సో 12 ఈజ్ డివైడెడ్ బై బార్. ఓకే, బార్ దేనికి ఉంది, 6 - 2 ఉంది కాబట్టి ఈక్వల్ టు 4 అవుతుంది ప్లస్ 10. ఓకే, సో బార్ అయితే నెక్స్ట్ ఏంటి, బ్రాకెట్స్ లేవు, ఆఫ్ లేదు, డివిజన్ నెక్స్ట్ 12 డివైడెడ్ బై 4. 12 బై 4 అంటే 4 1s are 4 3s are. సో 3 ప్లస్ 10. 3 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 13. ఈ విధంగా చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే బార్ ఉన్న నెంబర్స్కి మనం ప్రయారిటీ ఇవ్వాలి. ఓకే, అనదర్ వన్ చూడండి. ఇక్కడ 320 ఆఫ్ 20% ప్లస్ 15 ఇంటూ 16 ప్లస్ 3 - 4 ప్లస్ 623. చూడండి, మనకి ఇందులో ఫస్ట్ ఏంటో మనకి బ్రాకెట్స్లో ఉన్నాయి కదా, కాబట్టి 320 ఆఫ్ రాయండి. 20% ఉంది కదా, 20% 20/100 వేయండి ప్లస్ 15 ఇంటూ, చూడండి మళ్ళీ మనకి బ్రాకెట్లో 2 సైడ్స్ ఉన్నాయి. సో బార్డ్మాస్ రూల్లో చూడండి ఫస్ట్ ఏంటి వస్తుంది, ఎడిషన్, నెక్స్ట్ సబ్ట్రాక్షన్. ఓకే, ఇప్పుడు రెండింటిలో ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ టైం ఎడిషన్ చేస్తాం, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేస్తాం. సో 16 ప్లస్ 3 అంటే 19 అమ్మ. ఓకే, 19 - 4 వేసేయండి అమ్మ, 15 అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. చూడండి, ఇప్పుడు ఇందులో 2 సైన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 సైన్స్లో మళ్ళీ మనకి ఫస్ట్ ఏం వస్తుంది, మనకి ఎడిషన్ వస్తుంది, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ వస్తుంది. కాబట్టి 16 ప్లస్ 3 అంటే 19, 19 - 4 అంటే 15. ఓకేనా, ప్లస్ 623. ఇప్పుడు మనకి చూడండి 320 ఆఫ్ 20/100 ప్లస్ చూడండి బ్రాకెట్ అంటే అర్థం ఏంటి, మనకి ఇందులో ఎటువంటి సైన్స్ లేవు కాబట్టి ఇంటూ 15 సార్ ఏమవుతుంది, 225 ప్లస్ 623. చూడండి ఇప్పుడు ఈ జీరోకి మరొక స్టెప్ వేద్దాం. ఆఫ్ అంటే ఏం చెప్పాం, మనం ఇంటూగా చెప్పాం. సో 320 ఇంటూ 20/100 ప్లస్ 225 ప్లస్ 623. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే 32 ఇంటూ 2 అంటే 64 ప్లస్ 225 ప్లస్ 623. చూడండి ఇప్పుడు 3 ప్లస్ 5 8, 8 ప్లస్ 4 12, 1 3 5, 5 ప్లస్ 6 11, 1 ప్లస్ 6 7, 7 ప్లస్ 2 అంటే 9, 912. ఓకే, ఈ విధంగా చేస్తాం చూడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం మనం, బ్రాకెట్స్. ఓకే, ఫస్ట్ బార్ చేస్తాం, నెక్స్ట్ బ్రాకెట్ చేస్తాం, నెక్స్ట్ ఆఫ్ చేస్తాం, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, ఆ రూల్ ప్రకారం రావాలి. ఓకే, అనదర్ వన్ చూసాం అనుకోండి. చూడండి మనకి ఇందులో బార్ ఉంది, బ్రాకెట్స్ ఉన్నాయి, ఆఫ్ ఉంది, నెక్స్ట్ ప్లస్ ఉంది, మైనస్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మన యొక్క కండిషన్ ఏంటి, మనకి ఫస్ట్ ఏం చేస్తామంటే బార్ చేయాలి. బార్ ఇక్కడ ఉంది కదా, కాబట్టి 72 ఆఫ్ 25% కదా వేయండి ప్లస్ బ్రాకెట్ స్టార్ట్ 30 - 18 చేస్తాం. అంటే ఏమొస్తుంది, 12 ఈజ్ డివైడెడ్ బై 6 ప్లస్ 9 - 6. నెక్స్ట్ 72 ఆఫ్ 25% అంటే 25/100 వేయండి ప్లస్ ఇప్పుడు ఏం చేయాలి, మనం బ్రాకెట్లో ఉన్నది చేయాలి కాబట్టి 12 డివైడెడ్ బై 6 అంటే 2 అవుతుందమ్మా ప్లస్ 9 - 6. ఇప్పుడు ఏం చేస్తాం మనం చూడండి, బార్ అయిపోయింది, బ్రాకెట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఆఫ్ చేస్తాం. అంటే 72 ఇంటూ 25/100 చేస్తాం ప్లస్ 2 ప్లస్ 9 - 6. 25 1s are 25 4s are. ఓకే, 4 1s are 4, 4 18s are. అంటే 4 చూడండి 4 1s are 4 18s are. ఓకే, సో 18 ప్లస్ 2 ప్లస్ 9 - 6. ఓకే, మనకి ఇందులో ఇంటూ లేవు కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం, మనం ప్లస్లో చేసేయండి. 18 ప్లస్ 2 అంటే 20, 20 ప్లస్ 9 అంటే 29, 29 - 6 అంటే 23. ఓకేనా, అవర్ ఆన్సర్ ఈస్ 23. ఓకే, అనదర్ వన్ చూడండి.
16 plus 8 of 3/4 plus 3 bracket start 6 plus 6 bracket start 10 minus 6 bar into 2. ఓకే, ఇందులో మనకి 3 బ్రాకెట్స్ ఉన్నాయి, బార్ ఉంది, హాఫ్ ఉంది, ప్లస్ ఉంది, ఇంటూ ఉంది. ఓకే, సో అయితే మనం ఏం చేస్తాం, మనం చూడండి బి బార్డ్నెస్ రూల్ అప్లై చేయాలి. ఫస్ట్ ఏం చేస్తాం మనం, బార్ ఇక్కడ ఉంది కదా మనకి, కాబట్టి చూడండి 16 plus 8 of 3/4 plus bracket start 3 bracket start 6 plus 6 into bracket start ఫస్ట్ ఏం చేస్తాం మనం, బార్ చేస్తాం. 9 minus 6 అంటే 3 into 2. ఓకే, ఈ విధంగా చేస్తాం. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, మనం బార్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, స్మాల్ బ్రాకెట్స్ చేస్తాం. అంటే 16 plus 8 of 3/4 plus 3 bracket start 6 plus 6. చూడండి ఇప్పుడు 3 into 2 చేస్తాం. 3 into 2 అంటే 6. ఈ విధంగా చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, ఈ రెండింటిని మనం ఏం చేయాలి, మనం మల్టిప్లికేషన్ చేయాలి. మన స్మాల్ బ్రాకెట్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ చేయాలి. సో 16 plus 8 of 3/4 plus 3 6 plus 6 6 36 అమ్మ. ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం చూడండి, మళ్ళీ ఇప్పుడు చూడండి ఈ బ్రాకెట్స్ చేస్తాం. 16 plus 8 హాఫ్ అంటే ఏంటి, ఇంటూ కదా, సరే వేద్దాం. హాఫ్ 3/4 plus 3 బ్రాకెట్ స్టార్ట్ 6 plus 36 అంటే 42. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, ఈ బ్రాకెట్ ఉందంటే అర్థమైతే మళ్ళీ మనకి ఇంటూ అనే 16 plus 8 of 3/4 plus 3 into 42. 3 2s are 6, 3 4s are 12, 126. ఓకే, నెక్స్ట్ దీని కంటిన్యూషన్ ఇక్కడ చేస్తాను. ఇప్పుడు చూడండి 16 plus 8 ఆఫ్ కదా చూడండి, అంటే మనకి బ్రాకెట్స్ అయిపోయి బార్ అయిపోయింది, బ్రాకెట్ అయిపోయింది, బారు బ్రాకెట్. నెక్స్ట్ ఏం చేయాలి, ఆఫ్ కదా, సో ఆఫ్ కాబట్టి 16 plus 8 ఆఫ్ అంటే 8 into 3/4 plus 126 అమ్మ. ఓకే, 126. సో ఏం చేస్తాం చూడండి, 4 1s are 4 2s are 16 plus 2 into 3 2 3s are 6 plus 126. ఓకే, మూడింటిని అంటే ఇప్పుడు యాడ్ చేసేది. 16 plus 6 అంటే 22. ఓకే, 22 plus 126 అంటే 148 అంటే ఆన్సర్. ఓకేనా, చూడండి మనం ఇందులో మనం ఏం ఫాలో అయ్యాం, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో బార్ చేసాం మనం. ఓకే, నెక్స్ట్ ఏం చేసాం, మనం బ్రాకెట్స్ చేసాము. అయితే ఈ బ్రాకెట్లో వచ్చింది ఇక్కడ ఏమో ఇంటూ ఉంది కాబట్టి 6 into ఈ బ్రాకెట్లో వచ్చింది చేసాం. మళ్ళీ అప్పుడు ఈ రెండింటిని మళ్ళీ ఇప్పుడు యాడ్ చేసాం. మళ్ళీ వచ్చింది ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ ఏముంది 3 తర్వాత ఇక్కడ బ్రాకెట్. ఒక బ్రాకెట్ అంటే ఇంటూ కాబట్టి మళ్ళీ 3 into వచ్చింది చేసాం. నెక్స్ట్ వచ్చింది ప్లస్ ఆ విధంగా ఆటాం. 8 of 3/4 కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే 6 వచ్చింది. 16 plus 6 plus ఈ రిమైనింగ్ వాల్యూ చేస్తే 148. ఓకే, అనదర్ వన్ చూడండి. అనదర్ వన్లో చూడండి, ఈ సమ్లో మనకి బార్ లేదు, బ్రాకెట్ లేదు, హాఫ్ నుంచి స్టార్ట్ అయింది. సో 16 into 2/4 plus 15 divided by 5 minus 6. చూడండి ఇది హాఫ్ కాబట్టి దీన్ని మొదలు చేయాలి. 4 1s are 4 4s are. సో 4 into 2 అంటే 8 ప్లస్ నెక్స్ట్ చూడమ్మా డివిజన్ చేయాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి హాఫ్ అయిపోయింది కదా, నెక్స్ట్ 15 divided by 5 అంటే 3 చేస్తాం. ఓకే, minus 6. సో 8 plus 3 అంటే 11. 11 minus 6 is equal to 5 అవుతుంది ఈ విధంగా. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఇప్పుడు ఇందులో కూడా మనకి బార్ ఉంది, డివిజన్ ఉంది, ప్లస్ ఉంది, బ్రాకెట్స్ ఉన్నాయి, ఇంటూ ఉంది, డివైడెడ్ బై ఉంది, ఇంటూ ఉంది. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి రావాలి, మనం ఫస్ట్ కండిషన్ ఏంటి, మనకి బార్ అన్నాం. ఫస్ట్ ఏం చేస్తాం మనం, బార్ కాబట్టి 103
bracket start 144 divided by bracket start 12 into 12 plus 5 plus ఇప్పుడు 12 ఈజ్ డివైడెడ్ బై ఫస్ట్ ఏం చేయాలి మనం బార్ చేయాలి అంటే 6 మైనస్ 2 అంటే 4 ప్లస్ 10 చేస్తాం. ఈ విధంగా చేస్తున్నాము. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం 103 బ్రాకెట్ స్టార్ట్ 144 డివైడెడ్ బై నెక్స్ట్ ఏం చేస్తాం చూడండి స్మాల్ బ్రాకెట్లో ఉంది చేసాను నేను 12 into 12 అంటే 144 ప్లస్ 5 ప్లస్ 12 డివైడెడ్ బై 4 ప్లస్ 10. ఇప్పుడు మనకి బార్ అయ్యింది. నెక్స్ట్ ఏమో ఈ బ్రాకెట్ ఒకటి అయింది, స్మాల్ బ్రాకెట్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తాం చూడమ్మా, ఈ బిగ్ బ్రాకెట్ లోపల ఉండి మనం చెయ్యాలి. సో 103 ఇంటూ డివైడెడ్ బై ఇక్కడ డివైడెడ్ బై ఉంది, ఇక్కడ డివైడెడ్ బై ఉంది. సో 144 డివైడెడ్ బై 144 అంటే 1 ప్లస్ 5 ప్లస్ 12 డివైడెడ్ బై 4 అంటే 4 1s are 4 3s are ప్లస్ 10. ఓకే, ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, బ్రాకెట్ లోపల ఉన్నవి చేయాలి. 10 ప్లస్ 3 13, 13 ప్లస్ 5 18, 18 ప్లస్ 1 19. ఓకే, సో 103 ఇంటూ 19 అమ్మ. 19 3s are 57, 19 1s are 19. ఓకే, ఈ విధంగా మనం చేస్తామమ్మా. ఓకే చూడండమ్మా, నెంబరబిలిటీ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో నా వీడియోస్ మీకు ఏమైనా నచ్చినట్టుగా అయితే ఈ వీడియోస్ ఏమైనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోస్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.